వండర్ఫుల్ వండర్ఫుల్. పదండి, హాలంతా తిరిగి చూడండి. వండర్ఫుల్ వండర్ఫుల్. వండర్ఫుల్, బ్రహ్మాండంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. ఏం భవంతి బ్రహ్మాండంగా కట్టారు. వండర్ఫుల్. కంటే పూర్వ ముక్కుడు పడ్డట్టు బట్టలు, బాత్రూములు, స్టోర్ రూములు అన్ని మన కోసం అమర్చి పెట్టినట్టు. కానీ ఒక చిన్న డిఫెక్ట్, ఎక్కడ పడినా ఎక్కువగా బూజు ఉంది, ఎవరికి వాడు దురుపుకోవాల్సిందే. ఊరుకోరా, పెట్టిన దినముల లోపల నట్టడోలకైనా వచ్చు నార్థములు. ఏంటి ఈ భారీ ఏర్పాట్లన్నీ చూస్తుంటే అప్పుడప్పుడు ఎవరో ఇక్కడికి వచ్చిపోతున్నట్లుగా ఉంది. అవును రాజేష్. ఏంటి రక్తం ఇంకా వేడిగా ఉంది. ఈ పావురం ఇప్పుడే చచ్చిపోయినట్టుంది. అమ్మ బాబోయ్, ఇదేదో దయ్యాలు కొంప. పదండి బయటికి పోదాం. ఎక్కడికి పోతాం? ఈ దయ్యాలు ఎక్కడికి పోయినా మనల్ని వదలవు సార్. ఎందుకైనా మంచిది, ఈ రాత్రికి అందరం ఈ హాల్లోనే పడుకుందాం. కింద పైన ఎన్ని గదులు ఉండగా హాల్లో పడుకోవటం ఎందుకు? మేము పైన పడుకుంటాం. వాట్ డార్లింగ్, కమ్ ఆన్. కరెక్ట్, నేను వేరే రూమ్ లో ఉంటాను. నేను మాత్రం కింద గదిలోనే పడుకుంటాను. అలా అయితే నేను కిందనే పడుకుంటాను. ఏమిటి? ఏం లేదు లేదు, ఇసయం అర్థమైందిగా. నువ్వు ఎక్కడో తోట తగలడు. ఏమయ్యా ఏకదంతం, నువ్వు ఎక్కడ పైన కింద? మీ పక్కనే. జంగల్ దగ్గర రాసుకుంటే బూడిద రాలేదు. నా పక్కన ఎందుకయ్యా? బా, మీ పక్కనంటే మీ పక్క గదిలో. సరే పోదాం బాబాయ్. మీ ఇద్దరు ఎక్కడ? అదే కదా నీ దగ్గర. భూపాలరావు గారు మీరెక్కడ? నేను ఇక్కడే, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఓకే, కమాన్ విజయ్. వండర్ఫుల్. గుడ్ మార్నింగ్ జెంటల్మెన్. గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. తీసుకోండి. నువ్వు ఏది ఇచ్చినా తీసుకుంటాం బులేమా. బ్రహ్మాండంగా ఉంది. దీని మీద వేడి వేడి కాఫీ కూడా పెడితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఏమిటి? ఊరి నీ అవ్వా, కూకోవడానికి తోటిస్తే పడుకోవడానికి పక్కడిగా అట్టా ఉంది నీ అవ్వ. వండర్ఫుల్ వండర్ఫుల్. వేడి వేడి కాఫీ తీసుకోండి, తీసుకోండి. థ్యాంక్స్ థ్యాంక్స్. వండర్ఫుల్. కాఫీ కాదండి, అమృతం అమృతం. భలే భలే, ఇట్టమైతే దేవుళ్ళు ఇంటికి వచ్చి వరాలు ఇస్తారని ఈ పాడుపడ్డ దేవుడు నీకు పాలెక్కడ దొరికాయి బుల్లమ్మా? నేను ఎక్కడికి వెళ్ళినా నాతో పాల డబ్బాలుంటాయి. అవునరా, అందుకే ఆడది అన్నపూర్ణ అన్నారు. వండర్ఫుల్ వండర్ఫుల్. సులోచన గారికి 1000 థ్యాంక్స్. ఓ, రోమియో అండ్ జూలియట్ లాగానే మిస్టర్ ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకోకూడదా? 24 hours చూడండి, ఒక బిస్కెట్ చక్కగా ఒక కాఫీ తాగండి, అలా షైర్ వెళ్ళొచ్చు. నో థ్యాంక్స్, మాకు ఆకలిగా లేదండి. నా సరదాగా బయటకు వెళ్ళొస్తాం. మొదట్లో అంతే, ఆకలి ఉండదు, నిద్ర ఉండదు. వండర్ఫుల్ వండర్ఫుల్. కొత్త కదా. వండర్ఫుల్. కడుపు పండే వరకు కడుపు నిండుగానే ఉంటది. పొండి పొండి. అది సరే, ముందు ఇక్కడి నుంచి బయటపడే మార్గం ఏదో చూడండి. అవును, పగలే మనం ఏదైనా దారి చూసుకోవాలి. సులోచన, మనం పోదాం పద. సరే పదండి, తలా ఒక మూల వెళ్ళి ఇక్కడి నుంచి బయటపడే మార్గం ఆలోచి. వెరీ గుడ్, రా విజయ్. వెరీ గుడ్, వెరీ గుడ్. దైవాధనం గారు, హాయ్. మనం కూడా వెళ్ళి అలా గ్రాండ్ గా లొకేషన్ చూసొద్దాం. ఎందుకంటే నెక్స్ట్ పిక్చర్ అవుట్డోర్, హీరో హీరోయిన్ జియట్స్ బాగా తీయచ్చు. ఓరి నీ అవ్వ, ఇల్లు గాని ఇల్లాలు ఏడుస్తుంటే బొగ్గులు వ్యాపారి బేరానికి వచ్చాడంట. అట్టా వద్దు నీ వ్యవహారం. సరే పద. గోపాలరావు గారు మీరు? వండర్ఫుల్, నేను ఇక్కడే ఉంటాను. డాక్టర్ మీరు? నేను ఇక్కడే. వండర్ఫుల్ వండర్ఫుల్. మీ ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ హాయిగా ఉండండి.
వండర్ఫుల్, బ్యూటిఫుల్, మార్వలస్. ఏమి అందమైన లొకేషన్. ఏమండోయ్, ఏమండోయ్, రండి రండి రండి. ఏమే రత్నమా? చూశారా చూశారా ఎంత అందంగా ఉందో ఈ లొకేషన్. మనకి చచ్చిన ఇటువంటి దొరకదు. చూడండి, మీరు చచ్చినట్టు ఇక్కడే పిక్చర్ తీయాలి. తీస్తా తీస్తా, ఈ దైవాధీనం అంటే ఏంటో చూపిస్తా. వండర్ఫుల్. మీ పిక్చర్ 100 days గ్యారంటీ. వండర్ఫుల్, బ్యూటిఫుల్, మార్వలస్ పేర్. ఏందయ్యా నీళ్ళు నువ్వే మురిసిపోతుండవో? డోంట్ డిస్టర్బ్. తల చెదిరిపోతుంది, దంట బెదిరిపోతుంది. నీ తల చెదిరిపోతుంది. ఈ నవ్వైతివో. బాగుందా బాగుందా? చాలా బాగుంది. ఆడ బాగలేదు, వాళ్ళు పడతా ఉంటారు. పోదాం పద. కొద్దిగా చూడండి, కొద్దిగా. వండర్ఫుల్, వండర్ఫుల్. ఏమిటి భూపాలరావు గారు చాలా హుషారుగా ఉన్నారు? డాక్టర్, ప్రాచీన శిల్పాలన్నా కట్టడాలన్నా నాకు చిన్నప్పటి నుండి సరదా. అందుకే పురావస్తు శాఖలో చేరాను. ఇలాంటి భవనాలన్నిటినో పరిశోధించాను, ఇంకా పరిశోధిస్తాను. ఏం భవనాలో ఏం పరిశోధనలో. రాజుల సొమ్ము రాళ్లపాలని పూర్వులు డబ్బంతా ఇలా అర్థం పర్థం లేని వాటి మీద తగిలేశారు. వండర్ఫుల్, వండర్ఫుల్. డాక్టర్, మీలాంటి విజ్ఞానులు కూడా ఇలా అంటే ఎలా? వాళ్లే ఎంతో శ్రమించి కట్టడాలు కట్టకపోతే పూర్వీకుల ఔన్నత్యం మనకు తెలిసి ఉండేదే కాదు. ఈ శిల్పాల మధ్య నిలబడి ఈ హవేలీని చూస్తుంటే నాకెంత వండర్ఫుల్ గా ఉందో తెలుసా? వండర్ఫుల్. విక్రమ్ తిరుగుతుందే. అరే, ఆశ్చర్యంగా ఉందే. వండర్ఫుల్. డాక్టర్, లోపలికి మార్గం కూడా ఉంది. పదండి వెళ్ళి చూద్దాం. కమా. హెల్ప్ హెల్ప్. థ్యాంక్ యూ. ఓ మై గాడ్, భయంగా ఉంది. వండర్ఫుల్, వండర్ఫుల్. ఇది కళా నిజమా భూపాలరావు గారు? నిజమే డాక్టర్. ఈ హవేలీని చూసినప్పుడే అనుకున్నాను ఇక్కడేదో నిధో నిక్షేపం ఉంటుందని. ఓహో, ఎంత ధనం, ఎంత ధనం! ఈ ధనంతో ప్రపంచాన్ని కొనేయచ్చు. భూపాలరావు గారు, మనం కొంచెం సాహసిస్తే. సాహసించడమా? వండర్ఫుల్. డబ్బు కోసం ప్రాణాన్ని ఇస్తాను. ఓకే, పదండి. వండర్ఫుల్.
వండర్ఫుల్. డాక్టర్, ఈ రహస్యం మన ఇద్దరిలోనే ఉండాలి. మిగిలిన వాళ్ళందరినీ సఫా చేస్తే ఆ నిధంతా మనకే దక్కుతుంది. అయితే 50-50. వండర్ఫుల్, వండర్ఫుల్, వండర్ఫుల్. దీనవ్వ నక్కలు బొక్కలు ఎతుకుతాయని వీళ్ళు ఇక్కడ చేస్తున్న పని ఇదన్నమాట. ఏదో పెద్ద ఎత్తు మీద ఉంటారు. ఆ ఎత్తును చిత్తు చేద్దాం సార్. సార్ పదండి సార్, మనం కూడా లోపలికి వెళ్దాం. మనకెందుకయ్యా గొడవలన్నీ? సర్దాకు సమర్థ అంటే కుక్క కోకెత్తుకుపోయిందంట. ఆ భూగృహంలో ఏముందో ఏమో. ఎవరమ్మా అందులో ఏముంది సార్? ఉంది నిధి. వాళ్ళు అనుకుంటున్నారు కదా, పదండి పోదాం. అర్థం తొందరపడాకయ్యా. అబ్బా, మీకు అంత అధైర్యంగా ఉంటే మీరు ఇక్కడే ఉండండి. నాకు చాలా ధైర్యంగా ఉంది. ధైర్యం సాధే లక్ష్మి, నేను పోతున్నాను. సరే ఉండు, డబ్బంటే నాకు మాత్రం ఆశ లేదేంటట. వండర్ఫుల్. పెట్టి 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 అయ్యో ఓ శ్రమజీవి, నీ బ్రతుకే కష్టాల దీవి, నీ కాపురమే కన్నీళ్ల బావి. అబ్బబ్బబ్బబ్బా ఏడ్చినట్టుంది. ఈ ఏడుపు కవిత్వం తప్ప మరొకటి రాదేమిటి మీకు? రాకే, అన్ని రకాల కవిత్వాలు వచ్చు. పోనీ నీ మీద కవిత్వం చెప్పండి ఏమిటి? ఓహో సులోచన, రాజీవ లోచన, నీ మది లోపల గది. అయ్యో రాత, మదిలో గదేమిటండి? మాట్లాడకో, అదంతే. ఆడదాని మనసులో ఓ గదేమిటి, 1,00,000 గదులుంటాయి ఏమిటి? ఇక చాలు, పదండి. ఆ నిధి మనం కొట్టేశామంటే 70 మనం కళలో తీయచ్చు మనం పిక్చర్. మరి ఈ డాక్టర్ను భూపాలరావు తప్పించాలి కదయ్యా. తప్పించడం ఎంతసేపు అండి? నేను ఫిలిం డైరెక్టర్ని. ఫిలింలో మనం ఇలా తప్పిస్తాం, అలా తప్పిస్తుంటాం. ఈ ఇద్దరిని చంపడం ఒక లెక్క, ఆ ఇద్దరిని సఫా చేస్తాం. ఆ రహస్యం మనలోనే ఉంటుంది. ఆ నిధి 50-50. ఏ లక్షణం బయటకెళ్ళి మాట్లాడుతున్నా.